హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఇక్కడ నేను 3 రకాలైన పసుపులు నాటుతున్నాను. 3 రకాల పసుపులు అంటే అందరికీ తెలిసిందే. నార్మల్ పసుపు, ఈ దుంపలు కూడా ఇలా బాగా ఎల్లోగా ఇలా ఉంటాయి. ఇది నార్మల్ పసుపు. ఈ పసుపు మొక్క ఆకులు ఇలా ఉంటాయి, ఆకుపచ్చగా ఉండి. మరొకటి నల్ల పసుపు. ఆకులు చూడండి, ఇలా మధ్యలో నల్లటి చార ఉంటుంది. అంతేకాకుండా ఈ కాడలు ఏవైతే ఉన్నాయో ఈ కాడలు కూడా ఇలా నల్లగా ఉంటాయి. ఓకే, ఇది ఒకటి. మరొకటి కస్తూరి పసుపు. దీన్ని కస్తూరి పసుపు అంటారు. అయితే వీటిల్లో తేడా ఏంటి అంటే గుర్తించడం ఎలాగో చెప్పాను కదా. ఇప్పుడు నల్ల పసుపు అయితే ఈజీగా గుర్తుపడతారు. అదే కస్తూరి పసుపు, నార్మల్ పసుపు, ఈ రెండు పక్క పక్కన పెట్టి చూడండి. నార్మల్ పసుపు దుంపలు కొంచెం రెడ్డిష్ ఎల్లోగా ఉంటాయి. ఈ కస్తూరి పసుపు దుంపలు మన అల్లం దుంపల టైప్లో ఉంటాయి. అందరికీ తెలిసిందే, నల్ల పసుపుకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. ఆ దుంపలు ఎంతకాలం భూమిలో ఉంటాయి, ఎంత బాగా పెరుగుతాయి అనే దాని మీద దాని యొక్క మెడికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటాయి. పసుపుకి వచ్చేటప్పటికి పసుపు కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి, బాగా వాడతాము. అయితే మరి పసుపుకి కస్తూరి పసుపుకి తేడా ఏంటంటే, పసుపు మామూలు పసుపు మనం ఏదైతే వాడతామో దాన్ని మనం వంటల్లో వాడతాము. అలాగే పచ్చి పసుపుని గడపలకి రాసుకోవడానికి, కాళ్ళకి రాసుకోవడానికి వాడతాము. వంట పసుపు అయితే వంట చేసుకోవడానికి వాడతాము. ఆ వండటం వలన దాంట్లో ఉన్నటువంటి కర్కుమిన్ పర్సంటేజ్ కొంత తగ్గుతుంది, హెల్తీగా తయారవుతుంది. అయితే ఈ కస్తూరి పసుపు ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా కాస్మెటిక్స్లో వాడతారు. చాలామంది తెలుసో తెలియకో నార్మల్ పసుపు ఏదైతే ఉందో దాన్నే మొహానికి రాసుకుంటూ ఉంటారు. కొంతమందికి అది సరిపడదు. ఆ సరిపడకపోవటం వలన మొహం పెట్లినట్టు అయిపోవటం, స్కిన్ నల్లగా అయిపోవటం, ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా కాలినట్టుగా అయిపోవటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూసారు కదా. యాక్చువల్గా కస్తూరి పసుపు అంటే పాలల్లో ఉడకబెట్టడం కాదు, దాని జాతే వేరు. ఇలా దుంపలే సపరేట్ ఉంటాయి. వాటిని కేవలం కాస్మెటిక్స్ కోసం మాత్రమే, కాస్మెటిక్స్ తయారు చేయడానికి, మొహానికి రాసుకోవడానికి మాత్రమే వాడతారు. అదే ఈ పసుపు అనుకోండి, మన వంటల్లోనూ రకరకాలుగా దీనికి ఉండే మెడిసినల్ వాల్యూస్ని బట్టి దీన్ని కూడా రకరకాలుగా వాడుకుంటాము. అది జనరల్గా మనం వంటల్లో వాడుకునేది ఈ పసుపు అన్నమాట. ఇది ఈ ఎల్లోగా ఉంది కదా, ఇది మొహానికి రాసుకునేది ఇది కస్తూరి పసుపు. ఇది తేడా. సో ఇన్ని రకాలు ఒకటే దగ్గర నాటుతున్నారు, గుర్తుపట్టచ్చా అంటే ఆకును బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనం చక్కగా సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకుంటున్నాం కదా, అన్ని రకాలుగా చక్కగా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఓకే, సాయిల్ గురించి మాట్లాడుకునేటప్పుడు సాయిల్ ఎప్పుడు కూడా ఇలా లూజుగా ఉండాలి. లూజుగా ఉండటం వల్ల దుంపలు బాగా డెవలప్ అవుతాయి. తర్వాత మంచి సేంద్రియ పదార్థం వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ నేను డ్రై లీఫ్ కంపోస్ట్ తయారు చేశాను. అందుకే మట్టి చూడండి ఇలా నల్లగా ఆకులన్నీ కుళ్ళిపోయి తయారైందనమాట. చాలా బాగా ఉంది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ రైట్ సీజను. కొంచెం అడపాదడప వానలు పడుతున్నాయి. అది కాకుండా ఒకవేళ వానలు పడకపోయినా సరే ఈ దుంపలను భూమిలో పెట్టి ఉంచేస్తే చక్కగా వానలు పడే టైంకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటంతట అవే ఇది మొలకలు వచ్చేస్తాయి. మీరు ఒక కవర్లో కట్టేసి పెట్టి పక్కన పెట్టినా వచ్చేస్తాయి. అట్లాగే నీడలో పెట్టి ఉంచినా కూడా వాటంతట అవే పిలకలు వచ్చేస్తాయి, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో భూమిలో పెట్టేసి ఉంచారనుకోండి, భూమిలో పెట్టేసి ఉంచితే వాన రాగానే మొలకలు వచ్చేస్తాయి. వీలైతే నీళ్లు చల్లుకోవచ్చు. తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది, ఇది మదర్ రూట్ కదా, మదర్ రూట్ పెడితే ఎక్కువ కాపు వస్తుందే, ఎక్కువ పంట వస్తుందేమో అనుకుంటారు. కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న పిలకలు ఉన్నాయి కదా,
ప్రతి చిన్న పిలక ఒక మొక్క వస్తుంది. ఆల్రెడీ మనకి మొక్కలు స్టార్ట్ అయినాయి కదా ఇది. సో ఈ యంగ్ దుంపలు నాటడం వలన, ఈ చిన్న వాటిని నాటడం వలన మనకి ఎక్కువ కాపు వస్తుంది. ఓకే, బాగా మంచి కాపు దిగుబడి ఎక్కువ వస్తుంది. అలాగే ఈ పెద్ద మదర్ రూట్ ఏదైతే ఉందో దీన్ని కావాలంటే 4 ముక్కలు చేసి కూడా నాటుకోవచ్చు. దీనికి చీడపీడలు అంటారా, రూట్ రాట్ వస్తుంది, నేలలో ఫంగస్ అది వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా మన పెరటి తోటలో కాబట్టి ఎక్కడైనా ఒకవేళ రూట్ రాట్ వచ్చిన మొక్క కనిపిస్తే దాన్ని పీకి పడేయటం ఉత్తమం అన్నమాట. దానికి ట్రీట్మెంట్ ఇచ్చే కంటే పీకి పడేస్తే మిగతా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అదే రైతులు అనుకోండి బోల్డన్ని పద్ధతులు ఫాలో చేస్తూ ఉంటారు. ఓకే, ఎలా నాటుకుందామో చూద్దాం. మామూలుగా నేనేం చేస్తానంటే ఈ మంచి ఎండాకాలంలో డైరెక్ట్గా నాటుకోవటం కంటే బెటర్ నర్సరీ లాగా చిన్న చిన్న మొక్కల్ని డెవలప్ చేసుకుంటాను. ఈ చిన్న మొక్కలు డెవలప్ చేసుకుని ఎప్పుడైతే వర్షం పడుతుందో వెంటనే నాటుకుంటూ ఉంటాను. దానివల్ల టైం కలిసి వస్తుంది, ప్లస్ వాతావరణం నుంచి మన మొక్కలకు కూడా రక్షణ దొరుకుతుంది అన్నమాట. అందుకని ఇలా చిన్న చిన్న పిలకల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూసేద్దాం. ఓకే, ఇవి నాటుకోబోయే ముందు ఇంకొక చిన్న విషయం గురించి తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్నారు, ఇలా చిన్న చిన్న దుంపలు వస్తున్నాయి కదా వేర్లకి, వాటిని నాటితే మొక్కలు వస్తాయా అని. వాటిని నాటితే మొక్కలు రావు. ఎందుకంటే వీటిని నీటి దుంపలు లేదా గాలి దుంపలు అంటారు. ఇది మొక్క పెరిగే క్రమంలో ఆహారాన్ని దాచుకోవడానికి ఉపయోగపడతాయి తప్పితే ఇవి కొత్త మొక్కలు రావు. ఓకే, సో ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూసేయండి. అయితే నేను నాటేటప్పుడు మరీ లోతుగా నాటకూడదు, కాస్త భూమికి పైనే నాటుకోవాలి. ఎందుకంటే ఇవి హారిజాంటల్గా పెరుగుతాయి, భూమి లోపల కంటే కూడా హారిజాంటల్గా పెరుగుతాయి. ఇలా నాటుకున్నాక దీనికి బాగా మట్టి ఎగదోసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఉంటే కనుక మొక్క దుంపలు కుళ్ళిపోతాయి. అందుకని నీళ్ళు ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. ఇలా కొంచెం ఎత్తుమళ్ళలో నాటుకుంటే బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు ఇలా నాటుకున్న తర్వాత నెలకొకసారి మనం ఈ మొక్కల చుట్టూ కాస్తంత కొల్లగిస్తూ ఉండాలి. అప్పుడు వేళ్ళు బాగా పెరుగుతాయి. ఓకే, అదే ఈ దుంపలు అనుకోండి, ఆల్రెడీ మనకి చిన్నగా మొలక స్టార్ట్ అయింది కదా, ఇలా హారిజాంటల్గా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఈ చిన్న పిలకల్ని తీసేస్తున్నాను. ఈ చిన్న పిలకలు మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయి. సో ఇలా తీసుకొని దీన్ని ఇలా అడ్డంగా నాటుకోవాలి. ఇలా అడ్డంగా నాటుకుంటే చక్కగా మొక్క పెరుగుతుంది. తర్వాత ఎంత ఎడంలో నాటుకోవాలి, నేనైతే ఇలా జాన పెట్టుకొని 2 జానలు ఆర్ 1.5 ఇంత దూరంలో నాటుతాను. అంటే 15 to 20 సెంటీమీటర్స్ అనుకోండి. అలా నాటుకోవటం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. వెంటనే నీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా అయినా పర్వాలేదు. ఎందుకంటే అడపా పడే వానలకి మొక్కలు చక్కగా పెరుగుతాయి. స్పెషల్గా వీటికి నీళ్ళు అక్కర్లేదు. 1 వీక్కి 10 డేస్కి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఈరోజు మన వీడియో. 3 పసుపుల గురించి తెలుసుకున్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి.